పాలీగామీ గురించి మనం వింటుంటాం. అంటే ఒక వ్యక్తికి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉంటాం. కానీ పాలియాండ్రీ గురించి చాలా అరుదుగా వింటాం. పాలియాండ్రీ అంటే ఒక స్త్రీకి మల్టిపుల్ హస్బెండ్స్ ఉంటాం. అంటే ఒక లేడీకి ఎక్కువ మంది భర్తలు ఉంటాం అన్నమాట. మనం మహాభారతంలో ద్రౌపది గురించి విన్నాం. పాండవులు అందరూ కూడా ఆవిడని పెళ్లి చేసుకుంటారు. ద్రౌపదికి 5గురు భర్తలను వింటుంటాం. ఈ మోడర్న్ వరల్డ్లో ఇలాంటివి ఉండవు అనుకుంటాం. కానీ భారతదేశంలో కొన్ని తెగల్లో ఇది సర్వసాధారణం. రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లో సునీత చౌహాన్ అనే ఒక అమ్మాయి ఇద్దరు బ్రదర్స్ని పెళ్లి చేసుకుంది. ఇద్దరు బ్రదర్స్ కూడా ఓన్ బ్రదర్స్ అనమాట. ఇది జనరల్గా ఏమంటారంటే ఫ్రాటర్నల్ పాలియాండ్రీ అంటారు. అంటే బ్రదర్స్ ఇద్దరు ముగ్గురు ఒకటే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. ఈ పెళ్లి అందరూ సొసైటీ ముందు, వాళ్ళ కమ్యూనిటీ ముందు చాలా హంగు ఆర్భాటాలతో చేసుకున్నారు. దాంతో ఈ పెళ్లి చాలా వైరల్ అయిందనమాట. హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ బార్డర్లో హత్తి అని చెప్పి ఒక ట్రైబల్ కమ్యూనిటీ ఉంటుంది. ఇది చాలా క్లోజ్డ్ వెల్ నిట్ ట్రైబల్ కమ్యూనిటీ అనమాట. జనరల్గా ఇలాంటి పెళ్లిళ్ళు అంటే ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ ఒకటే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఆ కమ్యూనిటీలో సర్వసాధారణం. హత్తి కమ్యూనిటీ కాదు, తమిళనాడులోని తోడా ట్రైబ్స్ ఎవరైతే నీలగిరీస్లో ఉంటారో తోడా ట్రైబ్స్లో కూడా ఇది కామన్. కాసాస్ అని ఒక ట్రైబల్ కమ్యూనిటీ ఉంది. వాళ్ళలో కూడా ఈ కామన్ వైఫ్ అనేది చాలా కామన్ అనమాట. పాలియాండ్రీ ప్రాక్టీస్ అనేది చాలా కామన్ అనమాట. అయితే ఈ హత్తి ట్రైబ్స్ కానీ తోడాస్ కానీ కాసాస్ కానీ ఇలా పాలియాండ్రీకి ఎందుకు వెళ్తారు? జనరల్గా వీళ్ళందరూ కూడా హిల్లీ ట్రైబ్స్. అంటే చిన్న చిన్న కొండల మీద పర్వతాల మీద వీళ్ళ ఆవాసాలు ఉంటాయి అనమాట. ఈ హిల్లీ ట్రైబ్స్లో ఏంటంటే ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ చాలా తక్కువ ఉంటుంది. చాలా మంది భార్యలు అంటే ఒక్కొక్కరికి విడిగా పెళ్లిళ్ళు అవుతాయి కనుక చాలా మంది పిల్లలు ఉంటారు. ఆ ల్యాండ్ ని డివైడ్ చేసే పరిస్థితి ఉంటుంది అనమాట. కాబట్టి ప్రధానమైన కారణం వాళ్ళ ప్రాపర్టీ, ఫ్యామిలీ ప్రాపర్టీ ఫ్యామిలీ దగ్గర ఉంచుకోవడం. రెండోది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది. ఉమ్మడి కుటుంబాలు వాళ్ళు అలవాటు పడతారు. వాళ్ళ కల్చర్ లో కూడా అది భాగం అనమాట. అంటే ఒకే స్త్రీని ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసుకోవడం, ముఖ్యంగా బ్రదర్స్ పెళ్లి చేసుకోవడం. అండ్ వాళ్ళకి పిల్లలు పుడితే షేర్డ్ పేరెంట్హుడ్ కూడా ఉంటుంది అనమాట. అంటే అందరూ కలిసి ఆ పిల్లల్ని పెంచుతారు. జనరల్ గా కాసా ట్రైబ్స్ లో కూడా ఇంకొక ఆచారం ఏంటంటే ఇలా కామన్ వైఫ్స్ ఉంటారు, దాంతో పాటు విడివిడిగా ఎవరి వైఫ్ వాళ్ళకు ఉంటారు. కానీ ఫ్యామిలీ ప్రాపర్టీ మాత్రం కామన్ వైఫ్స్ పుట్టిన పిల్లలకి వెళ్తుంది అనమాట. అంటే కుటుంబ ఆస్తులు కామన్ వైఫ్స్ పుట్టిన పిల్లలకి వెళ్తాయి కాసా ట్రైబ్స్ లో. హత్తి ట్రైబ్స్ లో కూడా అంతే. వాళ్ళ కల్చర్ అనేది ఒక భాగం. దాంతో పాటు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఎంకరేజ్ చేయడం అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ప్యాటర్నల్ సపోర్ట్ అనేది ఎక్కువ అవసరాన్ని వాళ్ళు కోరుకోవడం. అన్నిటికన్నా మించి ఫ్యామిలీ ఆస్తులు ఎవరికి వెళ్లకుండా, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఎవరికి వెళ్లకుండా చూడటం అనమాట. ఇదంతా కూడా హత్తి ట్రైబ్స్ లో కూడా వీళ్ళు ఫాలో అవుతుంటారు. దాదాపు 3 లక్షల మంది హత్తి ట్రైబ్ పాపులేషన్ ఉన్నారు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ బార్డర్ ఏరియాస్ లో. ముఖ్యంగా హత్తి ట్రైబ్స్ అనేవాళ్ళు హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలో ఎక్కువ మంది ఉంటారనమాట. రీసెంట్ గా జరిగిన ఈ పెళ్లి పాలియాండ్రీ హిమాచల్ ప్రదేశ్ లో ఈ పెళ్లి అనేది చాలా వైరల్ అయిపోయింది. అదేంటి, ఒకే అమ్మాయి ఇద్దరు బ్రదర్స్ ని పెళ్లి చేసుకోవడం, లేదా ఇద్దరు బ్రదర్స్ వచ్చి ఒకటే వైఫ్ ని పెళ్లి చేసుకోవడం అని చెప్పి అందరూ అంటారు. కానీ వాళ్ళు మాత్రం చాలా చోట్ల మా పైన ఎటువంటి ప్రెషర్ లేదు, మేము కావాలని అనుకునే పెళ్లి చేసుకున్నాం, ఇది మా ట్రెడిషన్ కల్చర్ లో ఒక భాగం అని చెప్పి చెప్తున్నారనమాట. కానీ ప్రపంచం మొత్తం దీన్ని చూసి షాక్ అయిపోతుంది.